రోజు రోజుకు గ్యాస్ ధరలు బగ్గుమంటున్నాయి. గతంలో వంట చేయడానికి గ్యాస్ తక్కువగా వాడేవారు. ఇప్పుడు ప్రతి చిన్న ఇంట్లోనూ వంట కోసం గ్యాస్ వినియోగిస్తున్నారు. వంట గ్యాస్ రేట్లు చూస్తే ఇప్పట్లో తగ్గేలా లేవు. కాబట్టి వంట గ్యాస్ ని ఆదా చేసుకోవడం మనం తప్పనిసరిగా చేయాల్సిన అతి ముఖ్యమైన పని. గ్యాస్ ని పొదుపు చేయడం వల్ల మన ఇంటి ఖర్చులు తగ్గడమే కాదు, పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ వాడే ముందు గ్యాస్ బర్నర్ ని శుభ్రంగా ఉంచండి. శుభ్రం చేయకపోతే పైపు ద్వారా గ్యాస్ సరిగ్గా సప్లై కాదు, పైప్ లో గ్యాస్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 2 వారాలకు ఒకసారి గ్యాస్ బర్నర్ ను శుభ్రం చేయడం మంచిది. బియ్యం, పప్పులు వంటి ధాన్యాలు వంటకు ముందు కడిగి నీటిలో నానబెట్టుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది, వంట కూడా త్వరగా పూర్తవుతుంది. కుక్కర్, పాత్రలు మొదలైన వాటిని కడిగిన తర్వాత వెంటనే నేరుగా వంట చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుందని మీకు తెలుసా? అవును, వంట చేసే పాత్రలను కడిగిన వెంటనే స్టవ్ పై ఉంచినట్లయితే డిష్ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. దీనివల్ల గ్యాస్ ఖర్చు అవుతుంది. చాలా మంది కుక్కర్ కు బదులుగా ఇతర పాత్రలను ఉపయోగిస్తారు. కానీ గ్యాస్ ఉపయోగించి వంట చేసేవారు ప్రెషర్ కుక్కర్ వాడడం మంచిది. దీనివల్ల గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ లో వంట చేయడం వల్ల గ్యాస్ ని సులభంగా ఆదా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ అధిక పీడనంతో ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది. పైగా 2-3 రకాలను ఒకేసారి కుక్కర్ లో పెట్టుకునే వీలు ఉంటుంది కాబట్టి త్వరగా వంట పూర్తవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే నేరుగా గ్యాస్ పై పెట్టి వేడి చేసే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల గ్యాస్ వృధా అవుతుంది. అలా చేయడం వల్ల ఆహారం వేడి అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దానివల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. ఫ్రిడ్జ్ నుంచి ఆహారం బయటకు తీసిన తర్వాత ముందు సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. ఆ తర్వాత దాన్ని వేడి చేయండి. ఇలా చేస్తే మీ గ్యాస్ ఆదా అవుతుంది. చిన్న చిన్న పాత్రల్లో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్ ను వాడకపోవడమే మంచిది. అలా వాడడం వల్ల మంట చాలా వరకు బయటకు పోతుంది. అలా కూడా గ్యాస్ వృధా అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్ నే వాడడం మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.